ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రంభీం జిల్లా సిర్పూర్ యూలో 11.2 డిగ్రీల అత్యల్ప టెంపరేచర్లు నమోదయ్యాయి. అర్లీటీలో 11.5, సాత్నాలలో 11.7, పిప్పల్దరిలో 12 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకవైపు చలి, మరోవైపు శీతల గాలులు జనాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దట్టమైన పొగమంచు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ఆదివాసీ బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు ఎవరైతే గూడాల్లో నివసిస్తున్నారో వారందరూ కూడా చలి తీవ్రత పెరిగి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా చలి పంజా విస్తృతుండడంతో ఆదివాసీ బిడ్డలు అదేవిధంగా మిగతా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వ్యవసాయ పనులు కానీ అదేవిధంగా ప్రతినిత్యం ఎవరైతే చిరు వ్యాపారాలు చేస్తారో వారందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట కాలు బయట పెడదామంటే కూడా బయట పెట్టలేని పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే చలి తీవ్రత కుమ్రంభీం జిల్లాలోని సిర్పూర్ యూలో 11.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో 11.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా పిప్పల్దరి, సాత్నాల, అదేవిధంగా సోనాల మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏ పనులు చేసుకుందామంటే కూడా చేసుకోలేని పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే చిరు వ్యాపారాలు చేసేవారు ప్రతినిత్యం కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తారు. వారందరూ కూడా చలి తీవ్రత పెరగడం వల్ల అనేక అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ముసుగులు వేసుకుంటున్నారు, అదేవిధంగా ఉన్ని దుస్తులు వేసుకుంటున్నారు. అదేవిధంగా చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చలి తీవ్రత తగ్గడం లేదని వారు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆదివాసీ బిడ్డలు చలి మంటలు వేసుకుంటూ చలి నుంచి రక్షించుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ కూడా చలి తీవ్రత తగ్గడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఒక అన్న ఉన్నారు. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మేము జాబ్ చేయాలి కదా, అచ్చుడు పోడు కొంచెం కష్టమే అవుతుంది, కానీ జాబ్ చేయాలా. చలి అయితే చాలా ఎక్కువ ఉన్నది. పొద్దున్న 4 నుండి చాలా ఎక్కువ అవుతుంది. మీరు ఏం పని చేస్తారు, ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? ఇప్పుడు ఏమో అన్నట్లుగా ఇప్పుడు మేమైతే డ్యూటీ చేసాం, ఏదన్నా నేను జాబ్ ఉన్నది నాకు, కానీ ఇప్పుడు అచ్చుడు పోడు అది కొంచెం కష్టమే అవుతుంది. ముఖ్యంగా ఈ ఉలన్ ఏదైతే స్వెటర్ వేసుకున్నారు, అదేవిధంగా పైన క్యాప్ వేసుకున్నారు, చలి తీవ్రత తగ్గుతుందా, ఎట్లా ఉంది? ఇప్పుడు ఇది పెట్టుకుంటే ఇప్పుడు మాకు కొంచెం మామూలుగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనకని లేక ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారా చలి తీవ్రత వల్ల? జ్వరము, అదేవిధంగా దమ్ముతో బాధపడుతున్నారా? దగ్గు, జ్వరం చాలా ఎక్కువ ఉన్నాయి. నిన్న మా అమ్మ కూడా హాస్పిటల్ తీసుకుపోయి వచ్చినాను. ఈ అన్న చెప్తున్నమాట, ముఖ్యంగా ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారందరూ కూడా చలి తీవ్రత వల్ల ఎవరైతే వారు జ్వరాల బారిన పడుతున్నారు, అవసరాల పాలవుతున్నారు. అదేవిధంగా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కూడా అందిస్తున్నామని చెప్తున్నారు. మరొక వైపు దట్టమైన పొగమబ్బు ఏదైతే పొగమంచు కమ్ముకుంటుంది, ముఖ్యంగా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఎవరైతే వాహనదారులు రాకపోకలు సాగిస్తారో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. కనీసం ముందుకు వెళ్దామంటే ముందుకు వెళ్ళలేని విధంగా దట్టమైన పొగమబ్బు కమ్ముకుంటుంది. ఒక చీకటిని తలపించే విధంగా విజిబిలిటీ లేకపోవడం వల్ల వాహనదారులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా లైట్లు వేసుకొని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీ అధికారులు అదేవిధంగా పోలీస్ అధికారులు ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా 44వ జాతీయ రహదారిపై పొగమంచు కమ్ముకోవడంతో ముఖ్యంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో వాహనదారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, నెమ్మదిగా స్లోగా ప్రయాణాన్ని కొనసాగించాల్సిగా ఒక హెచ్చరికను అదేవిధంగా వాహనదారులను ఆర్టీ అధికారులు, పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినప్పుడు కూడా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రజలందరూ కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దనే ఒక హెచ్చరికలు మాత్రం నిపుణులు సూచిస్తున్నారు. ఆ విధంగా ఆ ప్రజలు కూడా ఈ చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో బయటకు వెళ్ళొద్దని ఒక హెచ్చరికలు జారీ చేశారు వైద్యాధికారులు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.